హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలు, ఉద్యోగ అర్హత పరీక్షలు మొదలైనటువంటి పరీక్షల్లో తెలుగు భాషకు సంబంధించి అంటే సబ్జెక్ట్ తెలుగుకు సంబంధించినటువంటి దానిలో వ్యుత్పత్తార్థాలు అనే ఒక భాగాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా శ్రద్ధగా చూసి పరిశీలించి నేను చెప్పింది విని నేర్చుకుంటారని అది మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అపూర్వము, పూర్వమునందు లేనిది అంటే కొత్తది. ఆచార్యుడు, వేద వ్యాఖ్యానము చేయువాడు గురువు. ఆచార్యుడు ఏదైనా ఒక విషయంపై నిశిత పాండిత్యం కలవాడు గురువు. ఇలా ఒక్కొక్క పదానికి వేరువేరు వ్యుత్పత్తులనే ఉంటాయి, అది గమనించగలరు. అతిథి, తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు ఆగంతకుడు. అమృతం మరణాన్ని కలిగింపనిది, మరణాన్ని పొందింపనిది సుధ. అమితము మితము కానిది అంటే ఎక్కువైనది. అన్యాయము న్యాయము కానిది అన్యాయమే. అంబుజము నీటి నుండి పుట్టినది. పద్మము తామర ఇలా వస్తూ ఉంటాయి. అంబుజము అంటే నీటి నుండి పుట్టినది పద్మము. ఆమోదము దూరముగా వ్యాపించడి పరిమళము సంతోషము. అన్వయము దీనిచే సంబంధింపబడును వంశము. అమరులు మరణం లేనివారు దేవతలు. అస్త్రము మంత్రముచే ప్రయోగింపబడునది. ఆగ్నేయాస్త్రం మొదలైనటువంటి అస్త్రాల్లాంటిది. అభ్రము నీటిని ధరించేది మేఘము. అంబోధి నీటికి స్థానమైనది మరియు నీటికి నిధి వంటిది సముద్రము. అంబరము వస్త్రములు ఇచ్చునది దూది. అచలము చెలించనిది, చలనం లేనిది కొండ లేదా పర్వతం అవుతుంది. అలఘులు తక్కువ కానివారు గొప్పవారు. అగ్ని ఊర్ధ్వంగాను మరియు వక్రంగాను జ్వలించువాడు అంటే ప్రకాశించువాడు నిప్పు. ఆకాశము సూర్యాది గ్రహములచే అంతటను ప్రకాశించున్నది గగనము. ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు శివుడు. ఉదకము ద్రవమై ఉండేది జలము. ఉదధి ఉదకమును ధరించున్నది సముద్రం. ఉపన్యాసము ఒక విషయం గురించి విస్తారముగా మాట్లాడుట అంటే వాగ్రూపంలో చెప్పుట అని వస్తుంది. కడలి కడలలు అంటే అలలు కలది సముద్రం. కర్షకుడు భూమిని దున్నువాడు రైతు. కేసరి జూలు కలది సింహమవుతుంది లేదంటే గుర్రం కూడా అవుతుంది. కాపురుషుడు దుష్ట ప్రవర్తన గల పురుషుడు దుష్టుడు అంటే చెడ్డవాడని కూడా వస్తుంది. కన్యాశుల్కం వధువును గ్రహించుటకు ఇచ్చు ధనం, దీన్నే ఓలి అంటారు. కలాపి పించాలు కలది నెమలి. కృతులు నెరవేరిన పనిగలవారు నేర్పరులు. కరి కరము కలది అంటే తొండము కలది ఏనుగు. కూలంకష ఒడ్లును వరియునది నది. కవి కవిత్వము రాయువాడు పండితుడు విద్వాంసుడు అందరూ కూడా కవిత్వాన్ని రాస్తూ ఉంటారు. కన్యక పెండ్లి కాని పడుచు కోరబడునది అనే అర్థం కూడా వస్తుంది. అంటే అవివాహిత స్త్రీ వివాహము కానిటువంటి స్త్రీని కన్యక అంటారు. కావ్యము కవి యొక్క కర్మము అంటే గ్రంథము పద్యము మొదలగునవి. కవి రాసినటువంటి గ్రంథము పద్యము మొదలగునవి. కౌశికుడు కుశికుడను రాజు యొక్క మనుమడు విశ్వామిత్రుడు. గురువు
అజ్ఞానాంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు. ఛాత్రుడు గురుని దోషములను కప్పిపుచ్చు శీలము కలవాడు శిష్యుడు. చండి చండుడను ధనుజుని సంహరించినది పార్వతీదేవి. ఈమె పార్వతీదేవి నుండి పుట్టినటువంటి ఇంకొక అవతారమే చండీ అవతారము. జ్ఞాని జ్ఞానము కలవాడు లేదా భగవంతుని తెలుసుకునేవాడు జ్ఞానవంతుడు. జనని కొడుకులను కనునది తల్లి అనే ఒక విధంగా వస్తుంది. అలాగే జనని అంటే జన్మను ఇచ్చునది తల్లి అనే ఇంకొకటి కూడా ఉంది. జ్యోత్స్న కాంతులను వెదజల్లునది వెన్నెల లేదా చంద్రకాంతిని కూడా అనొచ్చు. జలధి జలాలు దీనిచే ధరింపబడతాయి సముద్రం. జీమూతము దీని అందు నీరు బంధింపబడుతుంది మేఘాలు. జ్వలనుడు మండెడి స్వభావం కలవాడు అగ్ని అంటే అగ్నిదేవుడు. తృప్తి కోరిక లేకపోవడం తనివి. తరుణి యవ్వనం కలది యువతి. ధరణి విశ్వాన్ని ధరించేది భూమి. ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు ఎవరు పుణ్యాత్మ. ధర్మం విశ్వమును ధరించునది వేదభీతమైన కర్మము. అలానే పుణ్యము అని నీతి నియమాలని వస్తూ ఉంటుంది. మళ్ళా ధర్మం అంటే లోకాన్ని ధరించునది పుణ్యమని కూడా వస్తుంది. ధాత సమస్తాన్ని ధరించేవాడు బ్రహ్మదేవుడు. ధర సమస్తమును ధరించునది భూదేవి. దుర్గము అభేద్యమైనది అంటే కోట. ద్రవ్యం పొందదగినది అంటే ధనం. ద్వాంతము మార్గం కనిపించకుండా ఇందు మొరపెడతారు చీకటి అంటే ఏమీ కనిపించదని అర్థం. ధరణిసురుడు భూమి అందలి దేవత అంటే బ్రాహ్మణుడు. ధూర్జటి భారమైన లేదా పొడవైన జటలు కలవాడు ఎవరు అంటే శివుడు. నృపాలుడు నరులను పాలించువాడు రాజు ప్రభువు అని వస్తుంది. నారాయణుడు నీరు స్థానముగా కలిగినవాడు విష్ణుమూర్తి. నికేతనము నివాసమునకు యోగ్యమైనది గృహము ఇల్లు అనేది కూడా వస్తుంది. నాయకుడు శృంగార రసాధికారైన పురుషుడు అంటే కావ్యాలలో ప్రధాన పాత్రధారి అయినటువంటి వ్యక్తి. ఇల్లే కావ్యంలో ప్రధానుడని కూడా అంటారు. నాయక అంటారు కదా అది. నీహారము అగ్నిచే బాగా హరింపబడేది మంచునుస్తుంది. అలానే నీహారము అంటే దట్టమైనది మంచు అని కూడా అర్థం వస్తుంది. నగము గమనము లేనిది కొండ. నగరం కొండవలే పెద్ద పెద్ద భవనములు కలిసి ఉండునది పట్టణం. నళినీబాంధవుడు తామరకు చుట్టము సూర్యుడు లేదా తామరులకు చుట్టము బంధువు మిత్రుడు సూర్యుడు. పురోహితుడు పురమునకు హితము చేయవాడు బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులు ఇది మంచి కాదు అని మంచి విషయాలు చెప్తుంటారు కదా, అందుకనే ఇతనికి పేరు వచ్చింది. పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు. పవనాంధసులు వాయువే ఆహారముగా గలవారు పాములు. పయోధి నీటికి స్థానమైనది లేదా నీటికి నిధి వంటిది సముద్రమవుతుంది. పతివ్రత పతిని సేవించుటయే వ్రతముగా కలది సాధ్వి. పంకజం బురద నుండి పుట్టినది పద్మము. పౌత్రుడు కొడుకు యొక్క కొడుకు మనుమడు లేదా మనవడు అంటారు కొంతమంది, మనుమడు అంటారు కరెక్ట్గా అయితే. పాతాళము పాపం వల్ల ఇందులో పడతారు ఒక అధోలోకం. పయోధరములు నీటిని ధరించునవి మేఘాలు. పయోధరం ఉదకమును ధరించున్నది మేఘము. నీరు అన్నా ఉదకమన్నా ఇవన్నీ కూడా ఒకటే అర్థాలు వస్తుంటాయి. ప్రథమ శ్రేష్టమైనది అంటే ఉత్తమం. పురాణము పూర్వమునందు కొత్తది అంటే భాగవత రామాయణాలు. ప్రళయము ప్రపంచం అంతా దీనిలో పూర్తిగా లయమవుతుంది కల్పాంతం. పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. పక్షి పక్షములు అనగా రెక్కలు గలది విహంగము. పాతకము పతనానికి కారణమయ్యేది పాపం. పుష్పం వికసించేది పువ్వు. పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు. పానీయము పానము చేయదగినది నీరు. పికము చాటు నుండి కూయునది కోయిల. కోయిల కూసేటప్పుడు ఎవ్వరికీ కనిపించదు. పౌరుషం పురుషునే భావం ఉద్యమం.
భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. బ్రహ్మ ప్రజలను వర్ధిల్ల చేయువాడు బ్రహ్మదేవుడు విధాత. బుధుడు అన్నిటినీ తెలిసినవాడు విద్వాంసుడు. అదే బుధుడికి శాస్త్రమును తెలిసినవాడు పండితుడని కూడా వస్తుంది. భానుడు ప్రకాశించువాడు సూర్యుడు. భాస్వంతుడు ప్రకాశించువాడు సూర్యుడు. భుజగము కుటిలముగా అంటే వంకరటింకరగా పోవునది. పాము నడిచేటప్పుడు వంకరటింకరగా నడుస్తున్నట్లుంటుంది కదా, తిన్నగా కాకుండా. కాబట్టి దీనికి కుటిలము అంటే భుజగము కుటిలముగా వంకరటింకరగా పోవునదని చెప్పడం అనేది జరిగింది. సర్పము. భూరుహము భూమి నుండి పుట్టినది చెట్టు. భూపాలుడు భూమిని పాలించువాడు రాజు. భుజగతల్ప భుజగమే పాన్పుగా కలవాడు విష్ణువు అంటే విష్ణుమూర్తి. మంత్రి బుద్ధి సహాయకుడని ఆలోచనకర్త అని అంటారు. ఇతనికి ఇంకొక పేరు సచివుడు. మృదంగము కొట్టబడునది మృత్తు అంగముగా కలది మధ్యల. మోషకము లేదా మూషికమని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. అన్నము మొదలగునవి దొంగిలించేది ఎలుక లేదా పందికొక్కు అంటారు. మానవులు మనువు నుండి పుట్టినవారు మనుషులు. మోక్షము పాప పుణ్యాల నుండి విడిపించునది ముక్తి. మిత్రుడు సర్వభూతములయందు స్నేహయుక్తుడు సూర్యుడు. మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించేది ముక్తి. పాప పుణ్యాల నుండి విడిపించేది కూడా మోక్షమే అంటారు. జీవుణ్ణి పాశం నుండి విడిపించేది కూడా మోక్షమే అంటారు అంటే ముక్తి. రుద్రాణి రుద్రుని యొక్క భార్య పార్వతీదేవి. రాజు ప్రజలను రంజింపచేయువాడు అంటే ఆనందింపచేయువాడు ప్రభువు. రుధిరం ఎర్రని కాంతి కలది అంటే ఎర్రని వర్ణము కలది రంగు కలది రక్తము. వసుధ బంగారము గర్భమందు కలిగినది భూమి. వలరాజు వలపులకు రాజు మన్మధుడు. విద్యార్థి విద్యను అర్జించువాడు శిష్యుడు. విధి ప్రపంచమును రూపొందించువాడు బ్రహ్మ. వ్యూహం విశిష్టమైన ఊహారచన అంటే ప్రణాళిక. వాయుసారథి గాలి వాహనంగా కలవాడు అగ్నిదేవుడు అగ్ని. విశ్వనాథుడు విశ్వానికి నాథుడు శివుడు. విహంగము ఆకాశంలో సంచరించున్నది పక్షి. సీతాద్రి చల్లదనము కలిగిన కొండ అంటే హిమాలయ పర్వతం. శంభుడు సుఖములను కలిగించేవాడు శివుడు. సూర్యుడు శౌర్యాన్ని ప్రదర్శించేవాడు వీరుడు. స్తనాలు పాలను ధరించునవి. చిన్నపిల్లలు పాలు తాగే ప్రదేశాన్ని స్తనాలు అంటారు. సూర్యుడు లోకమును ప్రకాశింపచేయువాడు రవి. సూర్యుడు అంటే లోకాన్ని ప్రకాశింపచేయువాడు రవి. సముద్రము చంద్రోదయము వలన వృద్ధి పొందునది. అంతటను సంతోషమిచ్చునది. ఈశ్వరాజ్ఞతో కూడుకున్నదని 3 విధాలుగా చెప్పబడును. ఇది సాగరము. సంధ్య అహోరాత్రములచే సంధింపబడినది అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలాన్ని సంధ్యాకాలాలు అంటారు. సమరం మరణముతో కూడినది రణరంగం. శంకరుడు సుఖమును లేదా శుభములను కలుగు చేయువాడు శివుడు. శౌరి శూరత్వము కలవాడు సూర్యుడు. శ్రీనివాసుడు లక్ష్మికి నివాసమైనవాడు విష్ణుమూర్తి. శ్రీకరుడు సంపదల్ని కలుగచేయువాడు విష్ణుమూర్తి. శ్రీ విష్ణువుని ఆశ్రయించి ఉండునది లక్ష్మి. శైలము శిలలతో కూడినది పర్వతము. శరీరం శుష్కించునది కాయం. హుతాసనుడు హవిస్సును తినేవాడు అగ్ని. హవ్యవాహనుడు హవ్యమును మోసుకొని పోవాడు అగ్ని. హృతబుక్కు హృతము అంటే హోమద్రవ్యమును భుజించువాడు అగ్ని. హస్తి హస్తమును కలది అంటే తొండము కలది ఏనుగు. హృదయం హరింపబడేది గుండె. క్షేత్రం దేవుడు వెలిసిన చోటు గుడి. ఇవండి నాకు దొరికిన పుస్తకాల్లో నాకు గుర్తున్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు పూర్తిగా అందించడం అనేది జరిగింది. ఇంకా ఏమైనా దొరికినట్లయితే దీనికి జత చేసి 2వ వీడియోగా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.